సదానంద సమారంభాం మదనానంద సుదీపితం శ్రీకృష్ణమాధవపేతం గురుమండలమాశ్రయే. మహాయోగపీఠజ్వలంతం మహావాక్యసారోపదేశం మహాంతం సుశాంతం మహర్షి ప్రహర్షప్రదం జ్ఞానకాంతిం పరంజ్యోతిరూపం భజే భూతనాదం. సద్గురునాథ భగవానికి స్వామియే శరణమయ్యప్ప. పరమాత్ముడి యొక్క చైతన్య స్వరూపం తాను సృష్టించిన 84 కోట్ల జీవరాశుల్లో ఆ చైతన్యాన్ని ఉంచి తాను సృష్టించిన ఈ సృష్టిని లీలామాత్రంగా చూస్తూ వాళ్ళ యోగ్యతలను బట్టి వారి వారి కర్మఫలానుసారం పరమాత్ముడు వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటాడు. అలా ఇప్పటికీ ఈ సృష్టి ప్రారంభం నుండి నేటికి 28వ మన్వంతరం ఇది. ఈ సృష్టి ప్రారంభం నుండి అనేక అవతారాలలో పరమాత్ముడు తనను ఆశ్రయించి ఉన్నటువంటి భక్తులను, తనను నమ్ముకున్నటువంటి, తనను శరణ పొందినటువంటి, కైవల్యాన్ని పొందాలి అనేటువంటి తపన కలిగినటువంటి ఋషులు, మహర్షులను, రాజులను, మహారాజులను ఎంతోమందిని ఉద్ధరించినటువంటి పరమాత్మ పరమ దయాళు. ఆ దయాళు స్వరూపంలోనే మనందరినీ ఉద్ధరించడం కోసం ఈ కలియుగంలో సహ్యాద్రి కొండల మీద వేంచేసి ఉన్న శ్రీ శబరిమల ధర్మశాస్త్ర వారు తనను ఆశ్రయించి తనను నమ్ముకొని 40 రోజుల పాటు దీక్షను కఠినంగా పూర్తి చేసి దీక్షా నియమాలను తమ గురువులు చెప్పినటువంటివి, అనూచానంగా వస్తున్నటువంటివి, వీటిని అనుసరిస్తూ ఎవరైతే పరమాత్ముడైనటువంటి ఆ శాస్త్రవారిని కొలుస్తున్నారో అటువంటి కొన్ని వేల మందిని ఆయన ఉద్ధరించినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ శాస్త్రవారిని చేరాలంటే, శాస్త్రవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనకి కొన్ని నియమాలు, నిష్టలు ఇవి ప్రారంభం నుంచి చెప్పబడి ఉన్నాయి. గురువులు, పరమ గురువులు, వాళ్ళ గురువులు ఎవరైతే మొట్టమొదలు ఈ శబరిమలలో వేంచేసి ఉన్నటువంటి అయ్యప్ప వారు ఉన్నారో, పందలరాజ కాలం నుండి ఆ శబరిమల సన్నిధానంలో ఆయన కొలువై ఉన్నప్పటి నుండి ఆయన చెప్పినటువంటి, అంటే నియమాలు ఈ విధంగా ఉండాలి, నన్ను చేరాలంటే, ఈ శబరికొండకు రావాలంటే ఇటువంటి నియమాలను పాటించి ఇంతకాలము దీక్షను చేసి ఈ విధంగా వస్తే నా యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ జన్మలైనటువంటి స్థితిని పొందుతారు అని చెప్పి ఆ పరమాత్మ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా మనకు ఒక నియమావళిని ఇచ్చారు. ఆ నియమావళి అనుసారంగా ఆ రోజుల్లో ఉండేటువంటి గురువులు వాళ్ళ శిష్యులకు ఈ విధంగా అది వస్తూ నేటికి 40 రోజుల పాటు మండల దీక్షను చేసి శబరిమలలో ఉండేటువంటి ఆ పరమాత్ముడిని దర్శించడం కోసం మనం అందరం వెళ్తున్నాం. పూజా విధానం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరమాత్మని అర్చన చేయాలి అనేటువంటి విషయాలను గురువుల ద్వారా తెలుసుకొని 40 రోజుల పాటు ఈ మాల మంత్రోచ్చారణతో మాలను వేసుకొని స్వామిని కొలిస్తే స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ లభిస్తుంది. అసలు ఈ శాస్త్రవారు ఎవరు? మనం శబరిమల ధర్మశాస్త్ర అన్నాం, ఆయన ఎవరు, అసలు ఈ అయ్యప్ప ఎవరు, ఆయన ఎవరు అనేటువంటి విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకొని శాస్త్రవారి జననము, శాస్త్రవారు ఎన్ని అవతారాలు ఎత్తారు ఇప్పటి వరకు, ఇప్పుడు శబరిమలలో చిన్ముద్రధారిగా ఉన్నటువంటి పరమాత్ముడి వరకు ఎన్నిసార్లు ఆయన మనను ఉద్ధరించారు, ఈ అనేక విషయాలను మనం తెలుసుకుందాం. అలా తెలుసుకున్నప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి అయ్యప్ప భక్తులం అవుతాం. ఏదో మనకు తెలిసినంతవరకు, కొంత బయట వాళ్ళు చెప్పినంతవరకు, లేదా వాళ్ళు తెలిసి తెలవక చెప్పిన విషయాలను నమ్మేసి
పరమాత్ముడి విషయంలో అవాక్కులు చవాకులు మాట్లాడడం చాలా సందర్భాల్లో చాలా చోట్ల మేము వింటున్నాం. అటువంటివి నివారించడం కోసం పరమాత్ముడు అంటే పరమాత్ముడే అనేటువంటి భావన మనందరిలో పరిపూర్ణంగా నింపడం కోసం చేసే ప్రయత్నమే ఇప్పుడు మీ ముందరికి మేము వస్తున్నాం. అసలు ఈ శాస్త్రవారు ఎవరు? ఈయన మనం అనుకుంటాం ఈ పందలరాజుతోనే వచ్చాడు ఈయన అని మనందరికీ అవగాహన ఒకటి. ఈ మహిషిని సంవరించడానికి అని చెప్పి ఇప్పుడే ఆయన పాండ్య రాజశేఖరన్కి దొరికాడని ఇలా మనకు తాత్కాలికంగా దొరుకుతున్నటువంటి కథలే కాకుండా అసలు ఈయన ఎవరు, ఎంతటి పాతవాడు ఈయన అనే విషయాన్ని మనం బాగా పరిశోధించినట్టయితే సృష్టి ఆరంభంలోనే పాల సముద్రాన్ని చిలికినప్పుడు వస్తున్నటువంటి అవతారాలలో ఒక్కొక్కసారి చిలుకుతున్నప్పుడు ఒక్కొక్క అవతారం వచ్చింది. దాంట్లో లక్ష్మీదేవి ధన్వంతరికి మధ్యలో వచ్చినటువంటి మోహిని అవతారం పరమాత్ముడు నారాయణుడు మోహిని అవతారాన్ని తీసుకున్నాడు. ఎందుకు? ఎవరైతే తామస గుణంతో ఉంటారో, ఎవరైతే రూపాన్ని చూడగానే మోహింపబడిపోయి తామసంలో పడిపోతారో అటువంటి తామస గుణం ఉన్నటువంటి రాక్షసులకు ఈ ఉద్భవమైనటువంటి అమృతం అందకుండా ఎవరైతే యోగ్యులో వాళ్ళకి అమృతం చెందాలనే ఉద్దేశంతో ఆయన అతి అద్భుతమైనటువంటి ప్రపంచంలో అందము అంటే మోహినిదే, అటువంటి అద్భుతమైనటువంటి అవతారాన్ని ఆయన తీసుకొని పాల సముద్రంలోంచి బయటకు వస్తాడు అమృత కలశాన్ని తీసుకొని. ఈ అమృత కలశం తీసుకొని రావడము, ఈ అమృతాన్ని పంచడం ఇవన్నీ మనందరికీ తెలిసినవే. ఇక్కడ ఒక చిన్న సంఘటన మనకు ఈ శాస్త్రవారి జననానికి సంబంధించిన చిన్న సంఘటన దీంతోటే ముడిపడి ఉన్నది. ఏదో మహిషిని సంవరించడానికో లేదో భస్మాసురుని సంవరించడానికనో మనకు చెప్తున్నారు, మనం అదే విన్నాం, మనం తెలుసుకున్నాం. కానీ అసలు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ చిన్న కథతో అర్థమైపోతుంది. ఈ మోహిని అవతారం తర్వాత నారద మహర్షి కైలాసానికి వెళ్తాడు. కైలాసంలో ఈశ్వరుడు అమ్మవారితో కూర్చొని ఉండగా వెళ్ళి ఈ మోహిని యొక్క రూపురేఖ లావణ్యాలను బాగా వర్ణించి చెప్తాడు. అంత అందగత్యను అసలు ఇంతవరకు చూడలేదు ఈశ్వర, అసలు నీ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మ అందం కూడా ఆ మోహిని ముందర పనికిరాదు అలా అని చెప్పి ఈయనను పూర్తిగా మానసికంగా చంచలం చేసేస్తాడు నారదుడు. అప్పుడు ఈశ్వరుడు అంటాడు, ఎట్టి పరిస్థితుల్లో మనం మోహినిని చూడవలసిందే, వెళ్దామని అంటాడు. అమ్మ ఉన్నది పక్కన, నువ్వు ఎట్లా వస్తావు ఈశ్వర అని అడుగుతాడు ఆయన. పరమాత్ముడు ఈశ్వరుడు ఆయన సర్వంతర్యామి, ఆయనకు తెలవందంటూ లేదు. కానీ ఇక్కడ ఒక కారణ జన్ముడు పుట్టాలి కాబట్టి ఆయన మోహింపబడినట్టుగా ఆయన వ్యవహారం నడిచింది. అక్కడ పార్వతీ అమ్మవారితోని వైకుంఠానికి వస్తాడు. వైకుంఠానికి రాగానే ఈ పరమాత్ముడిని అడుగుతాడు నారాయణమూర్తిని, తండ్రి నాకు నీ యొక్క మోహిని అవతారాన్ని చూపేయమని అడుగుతాడు. అప్పుడు నారాయణమూర్తి చెప్తాడు, ఈ మోహిని అవతారాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు పరమేశ్వర, అంతటి అద్భుతమైనటువంటి రూపం అది, కాబట్టి నువ్వు వద్దు, నా మాట విను అంటాడు. ఆయన ఎన్నిసార్లు వారించినా కూడా ఈశ్వరుడు పట్టుబట్టి నేను నీ మోహిని అవతారం చూడాల్సిందే అంటాడు. సరే నీ ఇష్టం అని ఒక మెరుపు మెరుస్తుంది అంతే. ఆ మెరుపులో నుంచి అతి అద్భుతమైనటువంటి సౌందర్య రాశి బయటికి వస్తుంది. ఆ సౌందర్య రాశిని చూడగానే పక్కన పార్వతీదేవి ఉన్నదన్న విషయాన్ని కూడా మర్చిపోయి పరమేశ్వరుడు ఆమె వెంబడి పరిగెడతాడు. 14 లోకాలు తిప్పేస్తుంది ఆమె, ఆ మోహిని. ఇక్కడ చిక్కినట్టుగానే చిక్కకుండా పరిగెడుతూ ఉంటుంది ఆమె. అలా పరిగెడుతూ ఒక వనంలో ఆమె బంతి ఆట ఆడుతున్నప్పుడు ఈయన పోయి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఈయన కరస్పర్శ ఆ మోహినికి తగులుతుంది. సంకల్ప మాత్రం చేతనే పాతాళంలో ఆయన పాదాలు ఎక్కడున్నాయో తెలియదు, తల ఎక్కడుందో తెలియదు. అంటే అంతటి అమోఘమైనటువంటి జ్యోతి స్వరూపం ఒకటి వాళ్ళిద్దరి స్పర్శలో నుంచి బయటకు వస్తుంది. ఈ పరమేశ్వరుడు ఆశ్చర్యపోతాడు, నారాయణమూర్తి ఆశ్చర్యపోతాడు. నారాయణమూర్తి అడుగుతాడు, ఇంతటి భయంకరమైనటువంటి భైరవావతారం ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఈశ్వరుడు చెప్తాడు, శాస్త మహాబలాహ, అంటే ఇతను ధర్మశాస్త్ర అనే పేరు మీద ఉద్భవించి ధర్మాన్ని రక్షించడం కోసం మన ఇద్దరి స్పర్శ వలన, మన ఇద్దరి సంగమం వలన పుట్టినటువంటి వాడు ఈ ధర్మశాస్త్ర. ఈయన ఇవాళ నుంచి ధర్మశాస్త్ర అనే పేరు మీద పిలువబడతాడు అని చెప్పి పరమాత్ముడు ఈశ్వరుడు నారాయణమూర్తికి చెప్తాడు. అట్లా శాస్త్రవారి యొక్క ఉద్భవం ఆ రోజు జరిగింది. మనమేమో కొంతమంది ఈ విధంగా ఆ విధంగా ఎన్నో రకాలుగా చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా శాస్త్రవారు చాలా పాతవాడు, ఇవాల్టి వాడు కాదు ఆయన.
ఇట్లా ఇంతటి పాతవాడైనటువంటి శాస్త్రవారి యొక్క జననం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి గుడిపాటి చంద్రశేఖర్ శర్మ గురుస్వామి గారు ఈ పందల రాజ్యంలో ఉండేటువంటి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఆ స్వామివారి యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది, ఏ విధంగా రాసి ఉంది దాంట్లో అని జనబాహుళ్యాన్ని అందరికీ తెలవడం కోసం ఈ శాస్త్ర జననం విషయం మీద పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికి చాలా వరకు అక్కడ ఉండేటువంటి తాళపత్ర గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు మనకు వచ్చాయి. అది శబ్దమణిప్రివాళ భాషలో ఉంది. అది తెలుగులో సంస్కృతంలోకి మారి మళ్ళీ దాన్ని తెలుగులోకి అనువదించాల్సి ఉంది. ఇటువంటి మహాకార్యంలో ఈ గురుస్వామి నిమగ్నమై ఉన్నారు. ఇలా ఇటువంటి అనేక విషయాలు మనం శాస్త్రవారి గురించి తెలుసుకోవాల్సింది ఉంది. ఇది 40 రోజులు దీక్ష చేయమన్నాం, దీక్ష చేశారు. మాల వేసుకోమన్నారు, మాల వేసుకున్నాం. స్నానం చేయమన్నారు, చేశాం. ఏదో శబరిమలకి ఇరుముడి కట్టుకుంటున్నాం, వెళ్తున్నాం. కానీ ఎక్కడ ఏం చేయాలో తెలియకుండా మనం ప్రయాణం చేస్తున్నాం. మనం అందరం ఇరుముడి కట్టుకొని మొట్టమొదలు ఎరిమేలి క్షేత్రానికి చేరుతాం. మనం అందరం మొట్టమొదలు ఎరిమేలి క్షేత్రానికి చేరుతాం. ఎరిమేలులో ఎవరిని కొలవాలి, ఎవరిని కొలవకూడదు అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం వెళ్తాం. ఆ ఎదురుగుండా ఉండేటువంటి ఆ ఎరిమేలికి ఎవరు ప్రధానం అంటే ఎరిమేలిలో ఉండేటువంటి పేటై శాస్త్ర ప్రధానం. ఆ తర్వాత ఎరిమేలిలో వెలిసి ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రధానం. వీళ్ళిద్దరినీ వదిలేసి మనది కానటువంటి శబరిమల ధర్మశాస్త్ర వారి యొక్క చరిత్రకు అనుబంధం కానటువంటి వావర్ని కొలుస్తున్నాం మనం. అది ఎంతవరకు సమంజసమో మీరు అందరూ ఆలోచన చేయాలి. వావరికి శబరిమలలో ఉండేటువంటి ధర్మశాస్త్ర వారికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చారిత్రక ప్రస్తుత ఆధారాలు కూడా చెప్పబడి ఉన్నాయి. మనం కొలవాల్సింది ఎరిమేలిలో ఉండేటువంటి పేటై శాస్త్రవారు. పేటై శాస్త్రవారు ఎందుకు అక్కడ వెలిసి ఉన్నారంటే మహిషి సంహారం తర్వాత ఆయనలో ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని చల్లబరచడం కోసం అక్కడ ఉండేటి ఆటవికులు వివిధ రకాలైనటువంటి అలంకారాలు వేసుకొని రంగులు పూసుకొని ఆయనను శాంతపరచడం కోసం చేసినటువంటి నృత్యమే ఇవాళ మనం పేటతుళ్ళాలని ఆడుతున్నాం. పేటతుళ్ళాల యొక్క ఉద్దేశం అది. ఆ పేటతుళ్ళాలు ఆడుతూ ముందు పేటై శాస్త్ర దర్శనం చేసుకోవాలి, కానీ వావర్ దర్శనం కాదు. ఆ పేటై శాస్త్ర దర్శనం అక్కడ అయిన తర్వాత ఆయన ధర్మశాస్త్రగా మనకు ముందు కనపడ్డాడు. ఈ ధర్మశాస్త్ర దేవాలయం ఎరిమేలిలో ఉండేటువంటి ఆ ధర్మశాస్త్రను దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎరిమేలి నుంచి పెద్దపాదం అంటాం. మనం ఎరిమేలి నుంచి సన్నిధానానికి మన యాత్రను కొనసాగించాలి. అందరూ ఒకటి చెప్తారు, గురుస్వాములు అందరూ మనందరికీ బాగా నూరిపోశారు. ఇది అందరూ గురుస్వాములు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పేటై శాస్త్ర దేవాలయంలో ఉండేటువంటి ఆ రాగి చెట్టు మీద ఉండేటువంటి వపుర అనేటువంటి యక్షిని మాత్రమే ఎరిమేలి నుంచి సన్నిధానానికి వెళ్ళేటువంటి శాస్త్రవారి భక్తులను కాపాడుతుంది తప్ప వావర్ కాదు. ఇది చారిత్రక ఆధారం. వావర్ని మన అందరి తలల మీద రుద్దారు మన పూర్వపు గురువులందరూ. కాబట్టి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులలోనూ నమ్మడానికి వీల్లేదు. కేవలం పేటై శాస్త్ర, ఎరిమేలి ధర్మశాస్త్ర, ఆ తర్వాత శబరిమల పెద్దపాదం యొక్క ప్రయాణం. ఆ ప్రయాణంలో శాస్త్రవారే చెప్పారు, ఆ వపుర అనేటువంటి యక్షినికి శాస్త్రవారు తన యొక్క శక్తినిచ్చారు. నా కోసం వచ్చేటువంటి నా భక్తుల్ని నువ్వు కాపాడాలి, ఇక్కడి నుంచి సన్నిధానం చేరే వరకు నీ రక్షణలో వాళ్ళు రావాలని చెప్పడం వల్ల ఆ యక్షిని నేటికి కూడా పేటై శాస్త్ర దేవాలయంలో మనందరి కోసం చూస్తుంది. మీరు ఒక్కసారి గమనించండి, పేటై శాస్త్ర దేవాలయంలో భక్తులు 10 రూపాయలు వేయడానికి వాళ్ళకి మనసొప్పదు. ధర్మశాస్త్ర దేవాలయంలో 10 రూపాయలు వేయడానికి మనసొప్పదు. అదే మీరు వావర్ దగ్గర చూడండి, నేను అంటున్నాను కదా, అందరూ చూడండి, గమనించండి. వావర్ దగ్గరకు పోయేటప్పటికి మనకు పూనకాలు వచ్చేస్తాయి. జేబులో మన పర్సుల్లో నుంచి జోలిలో నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి అన్ని డబ్బులు గుమరిస్తున్నాం. ప్రారంభంలో తొలినాళ్లలో మేము వెళ్ళినప్పుడు 80లలో 79లో మేము వెళ్ళినప్పుడు అసలు వావర్ అనేది చిన్న దర్గా, అది వాళ్ళ మన మెడలు నొప్పులు పుట్టే అంత పెద్దగా అయింది. ఇట్లా మార్చడం వల్ల ఎవరైతే మారుస్తున్నారో, ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళకి శాస్త్రవారు చూపు అందరి మీద ఉంటుంది. తనను నమ్మిన వాళ్ళని ఏ విధంగా చూడాలి, తనను నమ్మని వాళ్ళని ఏ విధంగా చూడాలి ఆయనకు తెలుసు. భగవంతుడికి అందరూ సమానమైనప్పటికీ పిల్లల్ని మనం ఏ విధంగా చూస్తాం, బాగా చదివే పిల్లవాడిని మనం దగ్గర తీస్తాం, చదవకుండా అల్లరి చిల్లరగా తిరిగే పిల్లవాడిని వాడిని దండన మార్గంలో మనం దారిలోకి తీసుకొస్తాం. అట్లా మనం దండన మార్గంలో ఆయన మళ్ళా తన మార్గంలోకి తీసుకెళ్ళి మనం ఉద్ధరిస్తాడే తప్ప వదిలిపెట్టాడు. కాబట్టి శాస్త్రవారి యొక్క సంపూర్ణమైన విషయాలు ముందు గురుస్వాములు తెలుసుకోండి. గురుస్వాములు తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో ఏవేవో చెప్పేస్తున్నారు. కొన్ని చోట్ల పూజలు చూస్తే పూజకి ఎందుకు వెళ్ళామా అనే స్థితిలో కూడా పూజలు ఉన్నాయి. వీటన్నిటిని చూసి మాకు చాలా మనోవేదన అవుతుంది.
ఈ విషయాలను మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. రాబో దాంట్లో చంద్రశేఖర్ శర్మ గురుస్వామి, అదేవిధంగా కేశవ శాస్త్రి గురుస్వామి వాళ్ళ చర్చల ద్వారా, వాళ్ళ అనుభవాల ద్వారా అసలు శాస్త్రవారికి సంబంధించిన దీక్షా నియమాలన్నిటినీ మీకు సంపూర్ణంగా వివరిస్తారు. అట్లా వివరణ తెలుసుకొని అందరూ కూడా శాస్త్రవారిని ఆశ్రయించున్నటువంటి భక్తులందరూ కూడా ఉద్ధరింపబడి పొన్నంబలంలో ఆనందంగా జ్యోతి స్వరూపంలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ దగ్గర చిరస్థాయిగా మళ్ళీ జన్మలేనటువంటి స్థితిలో మనం ఉండడం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ మాల పెట్టారు. మాల వేసుకోవాలంటే ఏదో మన కష్టాలు తీరిపోవడానికి కాదు, మళ్ళీ జన్మ లేకుండా ఉండాలి అంటే పొన్నంబలంలో మనం ఉండాలి. పొన్నంబలంలో ఉండాలి అంటే ఈ 40 రోజుల కఠిన దీక్ష అన్ని విషయాలు శాస్త్రవారికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకొని సక్రమమైన మార్గంలో దీక్షను పాటించాల్సిందిగా అందరినీ మేము కోరుతున్నాం. శుభమస్తు.